ఎలక్షన్ కోడ్ ముఖ్యంగానే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగేశారు. లోక్సభ ఎన్నికల కోసం దేశంలో సుదీర్ఘ ఎలక్షన్ కోడ్ ఉండడంతో కొత్తగా సమీక్షలు, కొత్త నిర్ణయాలకు అవకాశం లేకుండా పోయింది. అయితే కోడ్ ముఖ్యటంతో వ్యవసాయం, విద్యాశాఖ వంటి కీలక శాఖలపై రివ్యూలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలు సహా పలు అంశాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలుసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడిన సీఎం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందన్నారు. ఇండియా కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారని చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలహీన పడిందని, యూపీలో ఎన్డీఏను ప్రజలు తిప్పికొట్టారని గుర్తు చేశారు. మోడీ గ్యారంటీలను జనం నమ్మలేదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. तो इसीलिए मोदी जी आपके जो प्रदेश से गलत आंकड़े आपको दिखा रहे, आपके नेता लोग गलत फहमी में मत पड़ो। और दूसरी बात रहा, महाराष्ट्र में आपके सरकार है, मगर महाराष्ट्र में आपके हाल क्या होंगे? उत्तर प्रदेश में जहाँ पर मोदी जी प्रधानमंत्री बने, वाराणसी में कितना वोटिंग परसेंटेज मिले, कितना मेजॉरिटी मिले और कितना सीट मिले, इसका मतलब महाराष्ट्र और उत्तर प्रदेश में मोदी जी सरकार के खिलाफ लोग कांग्रेस पार्टी को जिताए, तो जिम्मेदारी लेकर उत्तर प्रदेश में मोदी जी इस्तीफा देना चाहिए था। తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించడం ద్వారా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా పదవి స్వీకార ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 10న శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం వారిని కోరారు. అటు ఈ నెల 10న సీఎం రేవంత్ బిజీగా గడిపారు. పలు శాఖల రివ్యూలు, ప్రభుత్వ స్కూల్ పిల్లలతో ఇన్ఫ్రాక్షన్ వంటివి చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంట రుణమాఫీతో పాటు ఇతర అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వ్యవసాయ సహకార శాఖ అధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంట రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 2 లక్షల రూపాయలలోపు రుణాలున్న రైతుల లిస్ట్ రెడీ చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకు నుంచే కాకుండా పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. దీంతో రైతులకు చాలా రిలీఫ్ ఉండబోతోంది. ఖరీఫ్ సందర్భంగా వారికి ఈ నిర్ణయం మరింత బూస్టప్ ఇస్తుంది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ జరగడం ద్వారా ఆర్థికంగా రైతులకు చాలా రిలీఫ్ దొరకబోతోంది. ఈ
ఈ నెల 10న వందే మాతరం ఫౌండేషన్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులతో ముచ్చటించారు. వందే మాతరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన విద్యాదాత పురస్కారాల కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. విద్య, వ్యవసాయం ఈ రెండు తమ ప్రభుత్వం ప్రాధాన్య అంశాలుగా చూస్తుందన్నారు. ఈ రంగాల్లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న లక్ష్యంతోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రిలవెంట్ అవుతుంది. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. ఒకటి విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. మన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలన్నారు సీఎం రేవంత్. లక్ష్య సాధనకు ₹1,00,000 ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూళ్లకే వెళ్లక్కర్లేదని, సర్కారు బడిలో చదివి కూడా సత్తా చాటగలమని నిరూపించారన్నారు. వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకున్నారు. అంతేకాదు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వారిలోనే చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారని గుర్తు చేసి స్టూడెంట్స్ ప్రోత్సహించేలా మాట్లాడారు. ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. ఈ నెల 11న తర్వాత సీఎం వరుస బిజీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ వ్యక్తులు వచ్చి కలిశారు. రేరా ప్రతినిధులు కలిసినప్పుడు కీలక సూచనలు చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. టెట్ ఫలితాలు రిలీజ్ చేశారు. అర్హత సాధించని వారికి మరోసారి టెట్ పెట్టినప్పుడు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. ఈ వారం జపాన్ రాయబారి సహా వివిధ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్ను కలిశారు. ఉచిత బస్సు ప్రయాణంతో వచ్చిన మార్పులపై ట్వీట్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఈ నెల 11న తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ కొనుగోలుదారులను పలువురు మోసం చేస్తున్నారని, ఇటీవలి కాలంలో ఇలాంటివి మరింతగా పెరిగిపోయాయని, వీటిపై జనాన్ని అలర్ట్ చేయాలని రెరా సభ్యులకు సూచించారు.
అటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ 2023 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్లతో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలసీలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎలాంటి విధానాలు అవసరమనేది స్టడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ట్రైనీ ఐఏఎస్లకు సూచించారు. ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ ట్రైనీ ఐఏఎస్లను సీఎం రేవంత్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కమిట్మెంట్తో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 11న హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకారం అందించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్లు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇక్కడి డీసీసీ బ్యాంక్ చైర్మన్, టెస్కాబ్ చైర్మన్ గా నియమితులు కావటం ఇదే తొలిసారి కావటం విశేషం. అటు ఈ నెల 11న పద్మశ్రీ అవార్డు గ్రహీత క్యాన్సర్ వైద్యులు డాక్టర్ రఘురాం పల్లరి శెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం, ఆ వ్యాధిపై అవగాహన కల్పించడంలో ఆయన తెలంగాణలో గత 17 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను అభినందించి క్యాన్సర్ అవేర్నెస్ కు సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్రెడ్డి రామ్రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరిని పరామర్శించారు. ఈ నెల 11న ఓ దివ్యాంగుడు సీఎం నివాసానికి వెళ్లి తన సమస్యలను చెప్పుకున్నాడు. వినతి పత్రం అందించాడు. సీఎం నివాసంలో ఇలా తనకు కలిసే అవకాశం రావటంపై అతను సంతోషం వ్యక్తం చేశాడు. సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చూపుతానని ఈ సందర్భంగా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. స్వయంగా ఆ వీడియోను రేవంత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన తీన్మార్ మల్లన్న ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లన్నను సీఎం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 12న రిలీజ్ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి టెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టెట్ 2024లో క్వాలిఫై కాలేకపోయిన దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. టెట్ 2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రకటన నిరుద్యోగుల్లో సంతోషం నింపింది. ఈ నెల
13న తెలంగాణ కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని, అందుకు కొంత స్థలాన్ని ఇప్పించాలని సంఘం ప్రతినిధులు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమ్మ కార్పొరేషన్ కు చైర్మన్, డైరెక్టర్లను నియమించాలని కోరారు. మరోవైపు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాస్తానని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కమ్మ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. యాదాద్రిలో సత్రం నిర్మించేందుకు సమాఖ్యకు స్థలం కేటాయించేందుకు సమ్మతించారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్మ కులస్తులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. కమ్మ సామాజిక వర్గంలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. జపాన్ రాయబారి సుజుకి హిరోషి ఈ నెల 13న సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, ఉపాధి కల్పన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. వరుసగా జరిగిన ఘటనలపై డీజీపీకి ప్రత్యేక ఆదేశాలిచ్చారు. భౌతిక దాడులు, హత్యలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటు 6 ఏళ్ల చిన్నారి అత్యాచారం, హత్యపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఫోక్సో కేసు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా చూడాలని డీజీపీని ఆదేశించారు సీఎం. ఇక మరోవైపు ఇదే వారంలో 20 మంది ఐఏఎస్ల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2 వేర్వేరు ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉట్కూరు, పెద్దపల్లి ఘటనలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ఆరా తీశారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అక్కడి బాధ్యులైన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో ఉట్కూరు ఎస్ఐని సస్పెండ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇక పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన అమానుష ఘటనపై కూడా సీఎం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని ఆదేశించారు. కేసుని వేగంగా విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందని పోస్టు పెట్టారు. ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న బడికి రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో వెళ్లగలుగుతున్నారని అన్నారు. పిల్లలు తమ చేతుల్లో ఆధార్ కార్డులను, సంతోషంగా ఉన్న ఫోటోను పోస్టు చేశారు సీఎం. ఇలాంటి పరిస్థితి చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బ్లడ్ డోనర్స్ అందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. చాలా మందికి రక్తదాతలు ఆదర్శప్రాయమని కొనియాడారు. రక్తదాతల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్ బడవత్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సాంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్,
భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, హనుమకొండ కలెక్టర్గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్గా విజయేంద్ర, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్గా ప్రతీక్ జైన్, నల్గొండ కలెక్టర్గా నారాయణరెడ్డి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ సురభి, సూర్యాపేట కలెక్టర్గా తేజస్ నందులాల్ పవర్, వరంగల్ కలెక్టర్గా సత్యశారదాదేవి, ములుగు కలెక్టర్గా దివాకర్, నిర్మల్ కలెక్టర్గా అభిలాష అభినవ్ను మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విషజ్వరాలు ప్రబలుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందన్నారు సీఎం. కొరత ఉన్న వైద్య సిబ్బంది సమస్యను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. For more videos like this, subscribe Big TV channel.